బ్రేకింగ్ న్యూస్. సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ లిస్టు నుండి తన ఓటు తొలగించారంటూ ప్రకాష్ రాజ్ సెటైరికల్ వీడియో రిలీజ్ చేశారు. బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓటర్లలో నేను ఒకడినే. బెంగళూరులో పుట్టి ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదివాను, ఇక్కడే ఎంపీగా నేను పోటీ చేశాను. మోడీ గేమ్ ఆన్. మీకు ఓటు వేయని వారిని తొలగించే అధికారం మీ వద్ద ఉండొచ్చు, కానీ మిమ్మల్ని గద్ద దింపకుండా మమ్మల్ని ఆపగలరా అంటూ నరేంద్ర మోడీకి ప్రకాష్ రాజ్ చురక్కలు. ఇక ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దేశంలో భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సర్ ప్రక్రియ ఏదైతే ఉందో, సర్ ప్రక్రియ మరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్వహించడం జరిగింది. మరి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియలో మరి భారత ఎన్నికల సంఘం కూడా చాలామంది ఎన్యూమరేటర్లను అంటే బిఎల్ఓలను నియమించింది. ఈ బిఎల్ఓలు మరి భారతదేశంలోని అందరు ఓటర్ల నుండి కూడా ఏవైతే ఎమ్యూనరేషన్ ఫామ్స్ ఏమైతే ఉంటాయో ఆ ఫామ్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్స్ను సకాలంలో వీళ్ళు తీసుకోవడము, ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లకు కూడా ఆ సమాచారాన్ని అనేక సలహాలు సూచనలు కూడా ఇచ్చి ఆ ఎమ్యూనరేషన్ ఫామ్ను ఫిలప్ చేసేలా కూడా మరి భారత ఎన్నికల సంఘము బిఎల్ఓలను నియమించింది. ఈ బిఎల్ఓలు కూడా మరి ఏదైతే మన దేశంలోని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ ఏవైతే పోలింగ్ బూత్లు ఏవైతే ఉంటాయో, ఈ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ బూత్ల వారీగా కూడా ఇంటింటికి తిరిగి వీళ్ళు మొదటి విడతగా మరి అందరి చేత ఈ ఫామ్లను నింపించడం జరిగింది. ఆ తర్వాత రెండో విడత కూడా కొనసాగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన ఏమైతే ఉందంటే, ఇక్కడ ముఖ్యంగా ఈ సర్ ఓటు ప్రక్రియ ఏదైతే ఉందో గత మరి నెలన్నర నుండి దాదాపు 2 నెలల నుంచి కూడా కొనసాగుతూ ఉంది. మరి ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే 2 సార్లు కూడా ఈ నమోదు ప్రక్రియను పొడిగిస్తూ మరి ఎన్నికల సంఘము నిర్ణయం తీసుకుంది. మరి చాలా రాష్ట్రాల్లో కూడా మరి 2 సార్లు గడువును పొడిగించినప్పటికి కూడా ముఖ్యంగా మెట్రో నగరాలు అంటే కర్ణాటకలో బెంగళూరును తీసుకోవచ్చు, అదేవిధంగా మన తెలంగాణలో హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో మరి అమరావతి కావచ్చు, ఇతరత్ర మరి మెట్రోపాలిటన్ నగరాల్లో మరి చాలామంది ఈ సర్ ప్రక్రియలో పాల్గొనలేదు. కొంతమంది పాల్గొన్నప్పటికీ వాళ్ళు ఈ ఎన్యూమరేషన్ అనే ఫామ్ ఒకటి ఉంటుంది. ఈ ఓటరు ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించిన ఈ పాత ఓటర్ ఐడికి సంబంధించిన అన్ని అంశాలు, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సంబంధించిన అన్ని అంశాలు కూడా దీనిలో ఫిలప్ చేయడం జరుగుతుంది, నింపడం జరుగుతుంది. ఇవన్నీ ఈ బిఎల్ఓలకు మనం సమర్పించినప్పుడు మనం ఈ ఎన్నికల లిస్ట్ ఫైనల్గా ఒకటి రిలీజ్ చేస్తుంది. అంటే భారతదేశంలో మేము సర్ ప్రక్రియలో భాగంగా మొత్తం ఈ విధంగా మేము ఓటరు నమోదు ప్రక్రియను సవరించాము. ఇప్పుడు పూర్తిగా భారతదేశంలో మరి ఈ సంఖ్యలో ఓటర్లు ఉన్నారని చెప్పేసి అయితే చెప్పడం. దీనికి సంబంధించి మరి ప్రకాష్ రాజ్ కూడా ఒక సంచలన వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి మనం వీక్షిద్దాం. ఇవి బ్రేకింగ్ న్యూస్ అంశాలు. మరిన్ని తాజా వార్తలతో మరిన్ని బ్రేకింగ్ వార్తలను మనం వీక్షిద్దాం. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Okay. Just asking. Bye. Dear friends, Sathiyo, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling.
college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. Bye. రెడీ అన్నా? Dear friends, Satyu, I want to share a joke. క్యూ. ప్రకాష్ రాజ్ మీకు అందరికీ తెలుసు. ఆయన ఒక అద్భుత నటుడు. బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు, తమిళ చిత్రాల్లో కావచ్చు అనేక సహాయ పాత్రలు, విలన్ పాత్రలు నటించారు. ఆయన నటుడే కాదు, భారతదేశంలో ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మనం ఆయన ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. అంటే భారతదేశ రాజకీయాలపైన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రకాష్ రాజ్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మరి కొన్ని సంఘటనలు ఏవైతే జరిగాయో ఆ సంఘటనల పైన కూడా అద్భుతంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన వీడియోలు తీసి వదలడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించకూడదా? పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు, ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ ప్రశ్నించే హక్కు ఉంటుంది. ముఖ్యంగా ప్రశ్న రావణ్ కేసు అంశంలో కూడా ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు మరి తన ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ ఏదైతే సోషల్ మీడియా వేదిక ఉందో ఆ సోషల్ మీడియా వేదిక పైనుండి కూడా ఆయన వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మోడీని ప్రశ్నిస్తూ ఉంటాడు. మరి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఢిల్లీ జంతర్ మంతర్లో ఈ నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అంశం పైన మరి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగింది. ఆ నిరసనలు వెల్లువెత్తాయి. అక్కడ ఈ వాంగ్చుక్ అనే వ్యక్తి కూడా, అక్కడ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి కూడా దాదాపు 20 రోజులు అక్కడ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ ప్రకాష్ రాజ్ డైరెక్ట్ మరి జంతర్ మంతర్ ఢిల్లీకి వెళ్ళి కూడా సోనం వాంగ్చుక్ను కలవడం, అదేవిధంగా మరి కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కేను కూడా కలిసి సంఘీభావాన్ని తెలియజేయడం, విద్యార్థులతో కలిసి ఆ నిరసనలో కూడా ప్రకాష్ రాజ్ పాల్గొనడం జరిగింది. అయితే ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అదేవిధంగా ఏపీ రాజకీయాలపైన అతను ఎప్పుడూ ప్రశ్నలను సంధిస్తూ ఉంటాడు. మరి ఏదైతే భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా భారత ఎన్నికల సంఘం ఈ సర్ అనే ప్రక్రియను నిర్వహించింది. ఈ సర్ ప్రక్రియ మరి ఆగస్టు 10తో మన దేశంలో ఈ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కూడా ఆయా రాష్ట్రాల్లో మరి మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి ఒక నివేదికను, లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ తను ఒక సెటరికల్ వీడియో చేసి తను ట్విట్టర్ వేదికగా మరి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక మొత్తం మీదైతే మోడీకి ఆయన సవాల్ విసిరాడు. ఎవరైతే భారతదేశంలో బీజేపీకి ఓటు వేయని వారిని, బీజేపీకి అడ్డుగా ఉంటున్న వారిని మీరు అడ్డుకోలేరు అంటూ మొత్తం మీద అయితే మోడీకి చురకలంటించారు ప్రకాష్ రాజ్. ఇవి బ్రేకింగ్ న్యూస్. మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం E6 టీవీని వీక్షిస్తూ ఉండండి.